దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదివార దినమున దేవుని సన్నిధిలో మనమందరము దేవుని ఆరాధించలేకపోయినను మన గృహాల్లో చేరి ఆయన నామాన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పునరుద్ధాన ఆరాధనను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ స్థలాలలో దేవుని సన్నిధిలో ఈ ఆరాధనలో పాల్గొందాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు కదండి, 2-3 నా నామం పేరిట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చారు. మన గృహాల్లో 2 కాదు 3 కాదు, దేవుడు ఒక కుటుంబం అనగా 4 ఉంటాం కదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన దేవా, జీవాధిపతి గరుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాము తండ్రి. అయా తండ్రి, నీకే స్తోత్రాలు. నీ పునరుద్ధాన దినాన ప్రభా మరి ఒకసారి అయా మా జీవితాల్లో మాకు క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభా ఈ ఆదివార దినమున నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపనికే నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రార్థన ఆరంభం నుండి ముగింపు వరకు మీరు తోడే ఉండండి ప్రభా. నీకే స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి బిడ్డకి ప్రతి గృహములో అయా ఈ యొక్క స్థలంలో కూడా ప్రభా అయా ఇశ్రాయేలు ప్రజలను వారి మీద మేఘం ఏ విధముగా కమ్మి ఉన్నదో ఆ విధముగా నీ పరిశుద్ధాత్మ తాకిడిని ప్రభా నీ యొక్క ప్రభావము తండ్రి మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. ప్రార్థనానంతరం వరకు మీరే తోడే ఉండండి. వాక్య పరిచర్యలో తోడే ఉండండి ప్రభా. పాటలలో మీరు తోడే ఉండండి. సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. నీ నామమునకు ఘనకరముగా మహిమకరముగా నీ నామ మహిమకరముగా జరగడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నీవెందుకని నీ సొత్తుగా మారితివి యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితివి యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యలో తుదముట్టించుటేగా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోని స్నేహితుడాలైతిని. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయెనే.
కదండి. మనం ఎంత ధన్యులమో, ఆయన మనలను ఆయన సొత్తుగా మార్చుకున్నారు. ఆయన విలువైన రక్తము నుంచి ఆయన మనల్ని సొత్తుగా మార్చుకున్నారు. మనం ఇప్పుడు ఉన్నామంటే అది కేవలం దేవుని అనాది ప్రణాళిక అయి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోకి వెళ్దామండి. ఆమేన్. హల్లెలూయా. प्रेज़ लॉर्ड। దేవునికి వందనాలు। प्रभु की सबको प्रभु यीशु मसीह के नाम से सबको धन्यवाद। దేవుడి ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవుని నామానికి ఎంతో వందనాలు। మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం। దేవుడు ఎల్లప్పుడూ మీ గురించి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు। దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు। దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహించాడు దేవుని ఆరాధించడానికి। కనుక ఉన్నతమైన సమయం ఇది దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని ప్రార్థించడానికి। కనుక మీరందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం। మీరందరి గురించి మేము ప్రార్థన చేస్తాం, మా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి। మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు। దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక। ఆమేన్। మంచిది। ఒక సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం। छोटे प्रार्थना करने के बाद प्रभु वचन में जाएंगे और प्रभु वचन से हम आगे बढ़ेंगे। प्रार्थना करेंगे। कल उसको प्रार्थना చేసుకుందాం। సర్వోన్నతుడ పరిశుద్ధుడ శ్రేష్ఠుడ నామమునకు ఎంతో వందనాలయ్యా।
ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రి ఈ నామానికి ఎంతో వందనాలు. గొప్ప దేవుడా, పరిశుద్ధుడు నాయన మేము తండ్రి ఈ నామానికి ఎంతో వందనాలు. దేవా, అవును తండ్రి, ఉన్నతమైన సమయాన్ని మాకు అనుగ్రహించవు తండ్రి. నాయన లోకంలో ఉన్న మమ్మల్ని తండ్రి నువ్వు ప్రేమించవయ్యా. నీ ప్రేమ అపారమైనది, నిస్వార్థమైనది నాయన. నీ నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవా నీ నామానికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వే నీ కృప చూపండి, మీరు సహాయం నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలయ్యా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి గృహాల్లో దేవా నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, ఆరాధన చేస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న రాష్ట్రం నుంచి దీవించి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఒక్క సమయం తండ్రి దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి దేవా నీ వాక్యంలో మాతో మాట్లాడాను నాయన తండ్రి. కృప చూపండి. వాక్యము శ్రేష్టమైనది కనుక నీ వాక్యం నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ కృప చూపి మమ్మల్ని అందరి సంది జ్ఞాపకం చేసుకోమని వాక్యాన్ని ప్రతి హృదయంలోనికి వెళ్ళాలి తండ్రి. వాక్యం హృదయం స్పందించు తండ్రి, ఆ జీవితంలో మార్చబడాలి నాయన. కనుక అలాంటి కార్యము నీ వాక్యంలో జరిగించి నీవు మహిమ పొంది కృప చూపి సాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవునామానికి ఎంతో వందనాలు. మరొకసారి దేవునికి ఎంతో వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ మనకి మనం ధ్యానిస్తున్న అధ్యాయం ఒకసారి మనందరం కూడా ఆ ధ్యానం ఒకసారి 2వ దినవృత్తాంతములో చదువుకుందాము. చిన్న వాక్యాన్ని. వాక్యము చాలా అమూల్యమైనది. ఒక సమయంలో దేవుని వాక్యం మనకు ఎంతో అవసరమై ఉన్నది. దేవుని వాక్యం కీర్తన భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను ఆదరించి నెమ్మది చేస్తుంది అంటాడు. కనుక ఈ ఒక సమయంలో దేవుని వాక్యం మనకు ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఆ వాక్యం మనం ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయము దాని 15వ వచనం. हिंदी में द्वितीय इतिहास उसका 20 अध्याय का 15 पद पढ़ेंगे. पढ़ के आगे जाएंगे वचन में से आगे जाएंगे. వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మొదటిగా తెలుగులో చదువుదాం, తర్వాత హిందీలో వాక్యం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతుల రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హిందీలో చదువుకుంటున్నాం అందరూ కూడా. तब वह कहने लगा, हे सब यहूदियों, हे जेरूशलेम के रहने वालों, हे राजा यहोशापात, तुम सब ध्यान दो. यहोवा तुमसे यो कहता है, तुम इस बड़ी भीड़ से मत डरो और तुम्हारा मन कच्चा ना हो, क्योंकि युद्ध तुम्हारा नहीं, परमेश्वर का है. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి స్పష్టమైన మాట ఇక్కడ దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యూదవారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్పష్టమైన మాట తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పోయిన వారం మనం విన్నాం. మీరు భయపడకండి అని దేవుడు తన ప్రజలతో మాట్లాడిన మాట మనం విన్నాం. ఎందుకు ఆయన భయపడొద్దన్నాడు అన్న మాటను బట్టి पिछले बार हम प्रभु के वचन में सुने थे, परमेश्वर यहाँ बोल रहे हैं उनके संतानों को, उनके जो संतान हैं, परमेश्वर उनको बोल रहे हैं कि तुम भयभीत मत हो, डरो मत. आप पिछले बार जाने हैं, पढ़े हैं, क्योंकि क्यों भयभीत ना हो. इस बार हम पढ़ेंगे. नीचे वचन में बढ़िया से बात लिखा गया है, युद्धम मीरू का దేవుడే జరిగించును. युद्ध तुम्हारा नहीं है, वो परमेश्वर का है. हालेलुया. हालेलुया. युद्धम మీరు కాదు. ఎంత స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే గమనించాలి, యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వాళ్ళందరూ ఉపవాసముతో దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించు మొరపెట్టి విజ్ఞాపన చేస్తున్న సమయంలో దేవుడైన యెహోవా తన ప్రజలతో మాట్లాడుతారు. ఏమనంటే, మీరు భయపడకండి మాట్లాడుతూ, యుద్ధము మీరు కాదు, యుద్ధము నాది. హల్లెలూయా. యుద్ధము మీరు కాదు, యుద్ధము నాది. ఎంత శ్రేష్టమైన మాట. యుద్ధ తుమారా నహీ హై, యుద్ధ మేరా హై. హల్లెలూయా. ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఈ మాట దేవుడు అనగా, శత్రువులు గమనించండి, యెహోషాపాతు ఇశ్రాయేలు మీదకి వచ్చి తన హతమార్చి తనని
చెరపట్టి నాశనం చేయాలనుకున్న ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఆశ్రమంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు యుద్ధము మీది కాదు, యుద్ధము నాది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. మీరు యుద్ధము మీది కాదు, నాది అని దేవుడు స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన परमेश्वर बोल रहे हैं उनके संतानों को, युद्ध तुम्हारा नहीं मेरा है। तो जब इस्राएल संतान यहोशूआपात सब मिलके जब परमेश्वर के सम्मुख प्रार्थना में लगे रहे उपवास से, तो परमेश्वर उस समय परमेश्वर उनको दर्शन दिए और उन प्रभु उनकी आत्मा में से परमेश्वर बातें कर रहे हैं कि युद्ध तुम्हारा नहीं, युद्ध मेरा है। हालेलुया, हालेलुया। దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మనం చూస్తున్నట్టయితే, దేవుడు ఆయన మాట్లాడుతూ తన ప్రజలతో ఆయన నెరవేర్చేవాడు. ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన మాట చెప్పి ఆయన మార్చే దేవుడు కాదు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది మన జీవితాల్లో మనకు బహుబలమైన కార్యం చేయగలిగేది. కనుక దేవుడు మాట్లాడని ఈ మాట ఇశ్రాయేలు జీవితంలో ఎటువంటి ప్రభావం కలిగించిందని చూసినట్టయితే చాలా విషయాలు మనము దీంట్లో నేర్చుకోగలం. ఒక మొదటి మాట మనం చూడవలసింది 3 ప్రాముఖ్యమైన విషయాలు. 3 बातें हम गहराई में जाएंगे और हम अगर कुछ बातें बदल से हम पढ़ेंगे। यहोशुआ के 5 अध्याय उसका 14 पद हम पढ़ेंगे। యెహోషువ గ్రంథము మీరందరూ కూడా నాతో పాటు ఈ మాట తీసినట్టయితే మంచి మాట. ఈ మాట యెహోషువ 5వ అధ్యాయము क्षमिंचाले यहोशुआ ग्रंथमु 5వ अध्याय 14వ वचనం। यहोशुआ उसका 5वां अध्याय 14 पद पढ़ेंगे हम। అతడు కాదు, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను। हालेलुया। तब उसने उत्तर दिया, नहीं, वरन मैं यहोवा की सेना का प्रधान होकर अभी आया हूँ। तब यहोशू ने पृथ्वी पर मुंह के बल गिरकर दंडवत किया और उससे कहा, अपने दास के लिए मेरे प्रभु की क्या आज्ञा है। हालेलुया। ఇక్కడ యెహోషువ యెహోవా యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను। హల్లెలూయా, హల్లెలూయా। దేవుడు మాట్లాడుతున్న మాట గమనించండి। దేవుడు ఎందుకు యుద్ధం మీది కాదు నాది ఎందుకు అంటున్నాడు అని అంటే, ఇక్కడ మొదటి మాట రాస్తున్న మనకు కనబడుతుంది ఏంటంటే, నేను సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు అక్కడ। హల్లెలూయా, హల్లెలూయా। అంటే సైన్యములకు అధిపతి అనగా మొత్తం సైన్యం అంతటికి తనే బాధ్యత వహించేవాడు, యుద్ధమునకు ప్రతి ఆలోచన చేసేవాడు, యుద్ధం ఏ విధంగా చేయాలో ఆలోచించేవాడు, ప్రతి ఒక్కటి ఆ యుద్ధంలో ఏ విధంగా చేస్తే జయం మనం పొందుకోగలం ప్రతిదీ కూడా ఆయన ఆలోచించేవాడు। ఆయన परमेश्वर क्यों युद्ध तुम्हारा नहीं मेरा है बोल रहे हैं। अगर हम देखेंगे गहराइयों में से, तो पहला बात यहाँ देखने को मिल रहा है कि परमेश्वर बोल रहे हैं, मैं सेनाओं का क्या बोल रहा हूँ, मैं सेनाओं का अधिपति बोल रहा हूँ। यानी कि सेनाओं का जो मुख्य होता है वो मैं हूँ। परमेश्वर उनके संतानों को बोल रहे हैं कि मैं मेरे संतान में जो सैन्य है, मेरे जो संतान है, मैं उनके बीच किस तरह खड़ा हूँ, इस सेनापति की तरह मैं खड़ा हूँ। हालेलुया। చెప్పండి ఏ విధంగా ఆయన ఉన్నాడో మనం రాయబడుతూ మనం చూడగలిగితే, యెహోవా నేను సైన్య అధిపతిగా నేను వచ్చి ఉన్నాను, సేనా కే ప్రధాన్। ఎంత అద్భుతమైన సైన్యములకు అధిపతి అన్న మాటకు ఎంత అద్భుతమైన మాట ఉందంటే, సైన్యములకు అంత వాద్యం వహించేవాడు ఆయన। యుద్ధము ఏ విధంగా చేయాలో, యుద్ధం ఏ విధంగా చేస్తే మనం జయం పొందగలమో ప్రతి ఆలోచన ఇవ్వగలడు ఆయన। మొదటిగా ఆయన మొదటి నిలబడతాడండి, వెనకాల సైన్యం నిలబడతాడండి। హల్లెలూయా, హల్లెలూయా। ఇక్కడ మొదటి సైన్యాధిపతికి ఉన్న గుణం ఏంటంటే, సైన్యం అంతటికి యుద్ధం జరిగినప్పుడు తను మొదటిగా నిలబడతాడు।
సైన్యం వెనక నిలబడతాది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మొదటిగా సైన్యాధిపతిగా మీ ముందు నేను ఉన్నాను. హల్లెలూయా. అంటే దాన్ని యుద్ధం ఏ విధంగా చేయాలో, యుద్ధం ఏ విధంగా చేస్తే జయం మనం పొందుకోగలమో ఆయన నిలబడ్డాడండి. ఆయన మన పక్షము ఉండగా భయం దేనికండి మనకి ఇంకా? హల్లెలూయా. ఇశ్రాయేలు భయపడిపోతున్న సమయంలో, కలవరపడుతున్న సమయంలో వాళ్ళందరూ కలిసి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బలమైన ఆయన వాక్కుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను సైన్యాధిపతిగా నేను యుద్ధం చేస్తాను, యుద్ధం మీది కాదు నాది. హల్లెలూయా. ఆయనకు విరోధంగా ఎవరు వెళ్ళగలరండి? ఆయన విరోధంగా ఎవరు నిలబడగలరండి? उनके जब परमेश्वर ने ये बातें बोले, मैं सैन्यों का मुखिया बोल रहा हूँ, यानी कि सेनाओं का मैं क्या बोल रहा हूँ? अधिपति बोल रहा हूँ, यानी कि सेना के जो बड़े होते हैं मैं वो खड़ा हूँ, परमेश्वर बोल रहे हैं। इसका मतलब ये है कि उनके सामने कोई भी ऐसा नहीं है कि टिकने वाला, उनके विरोध में जाने वाला कोई भी ऐसा नहीं है। परमेश्वर हमारे साथ खड़े हो जाए जब। हालेलुया। परमेश्वर इस समय से इस्राएलियों में से, इस्राएल को देवड़ मारता है, इस्राएल से जो बातें कर रहे हैं, परमेश्वर हमसे बातें कर रहे हैं कि सेनाओं का अधिपति, हालेलुया, सेनाओं का जो मुखिया होता है मैं हूँ, సైన్యమునకు అధిపతి అయిన నేను మీ పక్షంగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడండి, సైన్యమునకు అధిపతిగా ఆయన ముందున్నాడు మనకండి. భయం దేనికండి మనకి? ఆయన మన ముందు వెనకాల, మన వెనకాల ఉన్నాం. ఆయన సైన్యమునకు అధిపతిగా ముందు నిలబడి ఉన్నాడు. ఆయనకి ఎవరు ముందు రాగలరండి? సైన్యం రాగలదా? మనుషులు రాగలదా? బలము రాగలదా? ఏమి నిలబడలేదు ఆయన ఎదుట. ఆయన ఎదుట ఏది నిలబడజాలవు. హల్లెలూయా. ఆయనే మన ముందు నిలబడి సైన్యాధిపతిగా నిలబడ్డాడండి. ఇప్పుడు సైన్యము వెనకాల ఉన్నదండి, మన వెనకాల ఉన్నాం, ఆయన మన ముందు నిలబడ్డాడండి సైన్యాధిపతి. దాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాము. परमेश्वर यहाँ कुछ बात कर रहे हैं। पहला बात है वो क्या है? सेनाओं का मुखिया, यानी कि सेनाओं को जो अधिपति होते हैं वही हमारे साथ, हमारे सामने खड़े हैं, हमारे सामने खड़े हैं। हालेलुया। तो भयभीत क्यों करें हम? उनके सामने कोई टिकने वाला नहीं होगा. ఆయన దుట రోగం నిలవలేదండి, నిలవలేదండి. ఆయన దుట శాపం నిలవలేదండి, నిలవలేదండి. ఆయన దుట ఏమి నిలవజాలదు. ఆయన మన ముందు నిలబడి ఉన్నాడండి మనకి. హల్లెలూయా. ఉన్నతమైన మాట, మొదటి మాట చెప్పండి, ఆయన మనకు సైన్యాధిపతిగా ఉన్నాడండి. అందుకే మాట్లాడుతున్నాను, మీరు ఏం చేయకండి, మీరు యుద్ధం మీది కాదు, యుద్ధము నాది. पहला परमेश्वर बोल रहे हैं, तुम युद्ध तुम्हारा नहीं मेरा है, क्योंकि मैं सैन्याधिपति का तरह तुम्हारे सामने खड़ा हूं. उनके सामने कुछ भी टिक नहीं सकता, यानी बीमारी टिक नहीं सकता, भुखमरी टिक नहीं सकता, कुछ भी टिक नहीं सकता. वो हमारे साथ जब होंगे वो कुछ भी हमारे सामने टिक नहीं सकता. हालेलुया. మనం చాలా మంది అనుకోవచ్చు, సంఘము ఆరాధన చేయడానికి అవ్వట్లేదు, ఏమవుతుందని. దేవుడు వాక్యం ఉందండి, మనకు ఆదరించండి. రెండోది, ఈ సమయంలో దేవుడు గమనించండి, ఇదైన తర్వాత దేవుడు సంఘం ఈ సమయంలో ఉజ్జీవించబడాలంటే ప్రార్థనలు నలగాలండి దేవుడి సంఘంలో. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, దేవుడు ఆయన సైన్యాధిపతిగా మన ముందు ఉన్నాడంటే. హల్లెలూయా. पहला बात है, वो सैन्याधिपति की तरह, अधिकारी की तरह हमारे सामने पहले खड़े हैं परमेश्वर. इसलिए बोल रहे हैं, युद्ध तुम्हारा नहीं, युद्ध मेरा है. हालेलुया. दूसरा बात हम देखेंगे, उसका द्वितीय इतिहास का 2 దినవృత్తాంతములో ఒక మంచి అద్భుతమైన మాట మనం చూద్దాం. ఒకసారి అందరూ కూడా నాతో పాటు మాట చేయండి. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము దాని 7వ వచనం మాట చదువుకుందాం. మనం దాని 7వ వచనం చిన్న మాట మనం అందరూ కూడా చదువుకుందాం. 32వ అధ్యాయము దాని 7వ వచనం చూడగలిగితే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అస్సోరు రాజుకైనా అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనా మీరు భయపడవద్దు. విస్మయములు అతని కలిగిన ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మీకు కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజునే సహాయం మనకు కలదు అంటే యెహోషువపాతు సహాయం కంటే యెహోషువపాతు గమనించండి, ఇక్కడ రాయబడుతున్నవాడు యెహోషువపాతు. ఇక్కడ గమనించండి, యెహోషువపాతు గురించి మాట్లాడుతూ అక్కడ మనం చూడగల దైవజ్ఞానం ఇక్కడ రాయబడుతున్న మాట గమనించండి. అస్సోరు రాజుకైనా అతనితో కూడా సైన్యములకు భయపడకండి.
ఉజ్జియా రాజుతో మాట్లాడుతున్న సమయం మాట ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, మీరు గమనించండి, తనను భయపడకండి, తనని మీరు జడియకండి. ఎందుకనంటే అతని సహాయం కంటే మనకు సహాయము అత్యాధికంగా ఉన్నది. హల్లెలూయా. అతని సహాయం కంటే మనకు సహాయం ఎక్కువగా ఉన్నది. यहाँ लिखा गया है द्वितीय इतिहास का उसका 32वां अध्याय में 7 में लिखा गया है, उसके उनके जो क्या बोलते हैं जो शत्रु हैं उनके सहायता से भी बढ़कर हमारे सहायता है. అంత అద్భుతమైన మాట అండి, ఎంత స్పష్టమైన మాట రాస్తారు. కారణం ఏంటంటే దేవుడు అత్యాధికమైన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15-17 చూడగలిగితే మనకి ఒక మంచి అద్భుతమైన దేవుని సేవకుడు గమనించండి, ఆ ప్రజలు గమనించండి, రాజ్యం అంతటి దేశం అంతటి చూడగలుగుతాడు. కానీ తన దగ్గర ఉన్న గమనించండి ఆ పనివాడు గమనించండి ఆ మాట, యుద్ధం సైన్యం వచ్చేస్తుంది, మనం ఏం చేయాలి భయపడిపోతున్న సమయంలో ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను కన్నులు తెరవమని. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో గమనించండి, కన్నులు చూసినప్పుడు తన రాజ్యం ఆ దేశం అంతా చుట్టుపక్కల గమనించండి అగ్ని రథముల చేత సైన్యం నిలబడబడింది. హల్లెలూయా. అది ఎవరి సహాయం అంటే గమనించండి యెహోవా యొక్క సహాయం అందుకుంటారు. శత్రువుని చూశాడంటే గమనించండి తన పనివాడు, కానీ దేవుని సేవకుడు గమనించండి చూస్తుంది ఏంటంటే యెహోవా అగ్ని రథములు చుట్టుపక్కల కాచుకుని ఉన్నాయండి. హల్లెలూయా. గమనించండి, దాన్ని దాటి ఎవరు రాగలరండి. అందుకే మాట్లాడబడుతుంది, దాని సహాయం కన్నా వారి సహాయం కన్నా మన సహాయం గొప్పదండి మనకే. హల్లెలూయా. ఎందుకంటే మన పక్షంగా మన దేవుడు ఉన్నాడండి. అందుకే వాళ్ళందరితో మాట గమనించి మాట్లాడుతూ से बोल रहे हैं तो मत डरो, उनकी सहायता से हमारा सहायता बढ़कर है. क्यों? हम विद्या राजा वाले पढ़ेंगे 6 अध्याय 15-17 पढ़े देखेंगे, जब वो प्रभु का दास बोले शत्रु सब चारों तरफ देश में जब घिरे रहे तो परमेश्वर उनको पहले से ही दिखाए थे. जब उनके पास जो एक दास था वो घबरा गया, अरे तुम तो युद्ध में बहुत लोग हैं, शत्रु हमारे सामने खड़े, हम क्या करेंगे बोल के परमेश्वर प्रार्थना के प्रभु का दास उनका जब आंखें खोला तो देखे अग्नि का रथ लेके पूरा सैन्य प्रभु का सैन्य खड़ा हुआ चारों ओर. హల్లెలూయా. వారి సహాయం కన్నా మన సహాయం ఎక్కువగా మనకు అనిపిస్తుందండి. మన సహాయము ఆయన వస్తుందండి. హల్లెలూయా. గమనించండి, ఆ భయపడ్డ అవసరం కారణం ఏంటంటే మన పక్షం నిలబడేవాడు ఆయన ఉంటే మనకు సాయం వాళ్ళకన్నా అత్యాధికంగా దేవుడు మనకు సాయం చేస్తాడండి. కష్టంలో ఇబ్బందులైనా సరే దేవుడు. రెండో మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండో మాట, మూడో మాట చదువుకుని మనము త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 2 దినవృత్తాంతం 32వ అధ్యాయము 8వ వచనం ఒక చిన్న మాట మనం చూసుకుందాం. 32:8 వచనం ఒక చిన్న మాట మనం చూసుకుని మనం త్వరగా ముందుకు వెళ్దాం. క్షమించాలి, 8వ వచనం మాట చూసుకుందాం మనం. మాంస సంబంధమైన బాహు అతనికి అండ, మనకు సహాయము చేయటకు మన యుద్ధములను జరిగించుట మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యోధారాజు అయిన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతుందంటే మూడో మాట, వాళ్ళు హిజ్కియా చెప్పిన మాట ఇక్కడ ఉంచాలి. హిజ్కియా చెప్పిన మాటలంతా నమ్మారంటండి. ఈ మూడో మాట గమనించడం చాలా ప్రాముఖ్యమైన మాట, ఆయన మాట మనము నమ్మాలి. హల్లెలూయా. ఈ సమయంలో భయంకరమైన ఈ సమయంలో పరిస్థితుల్లో దేవుని మాట మీద ఎక్కువగా మనం నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. మనం దేవుని కార్యం పట్ల మనం ఎక్కువగా విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. మన విశ్వాసము ఎటు విధంగా ఏమోకూడదంటే కృంగిపోకూడదు. కారణం అంటే మన విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న అనుభవంలో మన విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. इस समय परमेश्वर बोल रहे हैं यहाँ द्वितीय इतिहास में देखेंगे 32 अध्याय उसका 8वां पद में देखेंगे तो यहाँ लिखा गया है कि हिजकिय्याह की बातों में वो सब विश्वास किए. इस समय हमको तीसरा बात क्या करना है, हमको परमेश्वर के बातों में वचनों में हमको विश्वास करना चाहिए. अब आत्मीय क्या बोलते हैं आत्मीयता में विश्वास में दृढ़ होकर रहना चाहिए. ఎన్నోనండి ఇవి కాదని ఎన్నో రాబోతున్నాం. ఇంకా రాబోయే దినాల్లో ఈ కలవర పడకుండా మన విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంలో కృంగిపోకూడదు, విశ్వాసంలో మనం బలహీనపడకూడదు.
మన విశ్వాసంలో బలంగా నిలబడాలండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటాం దేవుడు రాకడ వచ్చేసింది, ప్రార్థనలో బాగుండాలని. దేవుడు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. దేవుడు రాకడ ఎప్పుడైనా సరే, దేవుడు రాకడ వస్తే మన విశ్వాసంలో బలపడాలండి. దేవుడు రాకడ వస్తే మన విశ్వాసంలో బలపడాలా? దేవుణ్ణి రాకడ సమీపంలోనే మనం సిద్ధపడాలి కాదండి, మనం ఎల్లప్పుడూ విశ్వాసంలో బలపడుతూ సిద్ధపడాలండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యములో మన విశ్వాసం ఉంచాలి, దేవుని మాటలో మన విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసంలో ఎక్కడ కూడా వెనుక జారకూడదండి, ప్రార్థనలు వెనుక జారకూడదండి, విశ్వాసం వెనక జారకూడదు, సహవాసంలోకి మనం వెనక జారకూడదు. ఎప్పుడు బలముగా స్థిరముగా విశ్వాస జీవితంలో మనం నిలబడి స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ గమనించండి, యోహాను సువార్త 11:40 మన మంచి మాట మాట్లాడతాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నతమైన మాట. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం చాలా శ్రేష్టమైన అనుభవం. విశ్వాసంలో మనము కృంగిపోకూడదు, విశ్వాసంలో బలహీనపడకూడదు. विश्वास में हमें कभी भी बलहीन क्या बोलते हैं, दुर्बल नहीं रहना चाहिए, बलवत्त रहना चाहिए. कभी विश्वास को हमें हम परीक्षा करना चाहिए, మనం పరీక్షించుకోవాలని సమయంలో ఉండండి. ఎందుకంటే విశ్వాసంలో మనం ఎక్కడ కూడా వెనకపడకూడదు. విశ్వాసం వెనకపడ్డామనంటే గమనించండి, మనం దారి మళ్లించబడతాం, దారి తప్పిపోతాం. మనం దారి తప్పిపోయిన వారమై గమనించండి, వెనకబడతామండి, లోకంలోకి మనం వెళ్ళిపోతామండి. మన విశ్వాసం మనం బలపరచుకోవలసింది. విశ్వాసం, వాక్యంలో, ప్రార్థనలో, ప్రతి ఒక్క దాంట్లో స్థిరమైన అనుభవం కలిగి జీవించాలి. దేవుడు అలాంటి కృప మీ అందరికీ అనుగ్రహించుకున్నాడు. 3 అనుభవాలు చెప్పానండి. మొదటి మాట, దేవుడు సైన్యాధిపతిగా మన పక్షంగా ఉండాలండి. రెండోది, వారి సహాయం కన్నా మనకు సహాయం అధికంగా దేవుడు మనకు ఉండాలండి. మూడో మాట, ఈ సమయంలో ఆయన మాట మీద మనం విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసంలో స్థిరమైన అనుభవం కలిగి జీవించినట్లయితే దేవుడు ఉన్నతమైన అనుభవంతో దేవుడు మనం నింపగలిగే. దేవుడు బలమైన వాక్కు దేవుడు మనకి మన కుటుంబాలను ఆశీర్వదించి సమృద్ధిగా నడిపించి విశ్వాసంలో బహుబలంగా నిలబడిగా విడిపింపచేయగాక. ఆమేన్. ఆమేన్. కొలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నామమునకు ఎంతో వందనాలు. నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుగా నీ నామమునకు ఎంతో వందనాలు తండ్రి. నైనా నీ వాక్యముతో దేవాన్ని మాట్లాడే వైరి ప్రజలతో నీకు నామమునకు ఎంతో వందనాలు తండ్రి. అవరయ్యా తండ్రి, యుద్ధము మీది కాదు నాదన్నావు నాయనా తండ్రి, దాన్ని బట్టి నామమునకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవరయ్యా, నువ్వు సైన్యాధిపతిగా ఉన్నావు తండ్రి. వాళ్ళకు సహాయం కన్నా మాకు సహాయం ఎక్కువగా నీ పట్ల నీ యొద్ద నుంచి మాకున్నదయ్యా తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. దేవా, నాడు తండ్రి సేవకుడు తండ్రి దేవాలైనా తండ్రి చూడగలిగిన అనుభవం తండ్రి దేవా, మన అగ్ని రథములు చేత తండ్రి దేశం అంతా తండ్రి అగ్ని రథములు నీరథములు నింపబడున్నాయ్యా తండ్రి. ఎంత భయంకర పరిస్థితులు ఉన్న తండ్రి దేవాలైనా నీ ఒక్క దేవా ఉన్నతమైన నేను తండ్రి మాకు అత్యాధికము కన్నా వారి సహాయం కన్నా మేము ఎక్కువగా సాయం ఎదుగు కలిగి ఉన్నాము తండ్రి. దాన్ని నీకు వందనాలు. విశ్వాసంలో బలపరచు, స్థిరపరచు తండ్రి. విశ్వాసం ఎక్కడ కూడా నన్ను వెనకబడకుండా, విశ్వాసంలో ఎక్కడ కూడా బలహీనపడకుండా తండ్రి, విశ్వాసంలో బహు స్థిరమైన అనుభవం కలిగి తండ్రి ఈ సమయంలో జీవించే తండ్రి దేవా, నీవే చూసాను మమ్మల్ని వెలిపించి మహిమ పొందుకోవచ్చు సాయం చేయమని యేసు పరిశుద్ధంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ విధంగానే మీరందరూ కూడా వాక్యం వింటున్నారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు చాలామంది వాక్యం పూర్తిగా వినటం లేదేమో, వాక్యం పూర్తిగా వినండి. మీ దేవుడు వాక్యములో నుంచి ఉన్న ఆశీర్వాదముల మేలులు ఈ యొక్క చివరి సమయంలో సంపూర్ణమైన వాక్కు, బలమైన సంపూర్ణమైన వాక్కు మీ అందరి జీవితంలో కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాం. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిచయ కొరకు మీకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఒకవేళ మీ ప్రార్థన అవసరం మీకు కావాలనుకుంటే, మీకు ప్రార్థన చేయాలనుకుంటే మీ మా फोन नंबर्स का व्यवस्था మా फोन द्वारा में कांटेक्ट अवश्य. अगर कोई भी अगर प्रार्थना विशेष रूप से हमसे वार्तालाप करने चाहते हैं तो हमारे कांटेक्ट नंबर हम देंगे. जो हम प्रार्थना करें हमसे बातें कीजिए, हम आपके लिए प्रार्थना करेंगे. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. అదేవిధంగా గృహాల్లో మీ ప్రార్థనలు ఎక్కువగా ఉండండి, వాక్యంలో విశ్వాసానికి బలపరచబడండి. ఈ చివరి దినంలో మనమందరం కూడా దేవునిలో విశ్వాసం బలపడంగా ఉండాలి. అలాంటి కృప మీ అందరికీ మీ కుటుంబాలకు కూర్చునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.